హలో అండి, అందరికీ నమస్తే. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు ఈ మేక తలకాయ అండి కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. శుభ్రంగా కడిగానండి. ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా పసుపు, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ పోసుకుంటున్నానండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. కర్రీ అయితే ఉడికిపోయిందండి. వేరొక బౌల్లో తాలింపు వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. కొద్దిగా చెక్క, మొగ్గ, షాజీరా వేసుకోవాలి. ఉల్లిగడ్డ పేస్ట్, ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మసాలా అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. మసాలా మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. అందులోనే కొద్దిగా కారం, ఇప్పుడు కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, ఈ టమాటా పేస్ట్ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గించుకుందాము. టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ కర్రీ ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా, ఈ మసాలా అంతా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని, కొద్దిగా కరివేపాకు వేసుకొని దింపేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా స్పైసీ అండ్ టేస్టీ